నేను విజువల్స్ పరంగా కానీ అంటే 3 ఏళ్ళు తీశారు కదా సినిమాని, కొంచెం ఏమన్నా చేంజెస్ కానీ కాన్సన్ట్రేట్ కానీ చేసింటే బాగుంటుంది అని అనిపించిందా? దీనికి 3 ఏళ్ళు చేశారనే డౌట్ ఉంది ఫస్ట్. అవునా? 3 ఏళ్ళు దీనికి ఎందుకో అని. బట్ చాలా సాంగ్స్ విషయానికి వస్తే మనకి చాలా గ్రాండియర్గా ఉన్నాయి సాంగ్స్. కానీ డోప్ సాంగ్ కానీ జాబిలం జాకెట్ సాంగ్స్ కానీ విజువలైజింగ్కి చాలా బాగున్నాయి సాంగ్స్, వినడానికి కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. బట్ మిస్ అయ్యేది ఎక్కడంటే శంకర్ని ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి రండి. ఈ సినిమా శంకర్ తీసాడు అనుకోకండి, వేరే కార్తిక్ సుబ్రాజ్ తీసింటాడు. అయితే ఆయన స్టోరీ ఇచ్చింది. స్టోరీ బాగుందన్న, స్టోరీ బాగా ఇప్పుడు కొత్త డేట్ తీసాడు అన్నట్టు అనిపిస్తే సినిమా నచ్చుతుంది అంతే. అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్కి 85 కోట్లు వర్త్ అన్నారు కదా, సాంగ్స్ గ్రాండ్ వరకు ఉన్నాయి. నాకు సాంగ్స్ అన్ని బాగా అనిపించాయి. ఒక్క మచా సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అని బాగా అనిపించాయి. ఒక సాంగ్ లేదంట కదా సినిమాలో? ఒక సాంగ్ లేదు ఇప్పటికే. 14th యాడ్ చేస్తారు ఆ సాంగ్. 14th సాంగ్ అది లేకపోవడం. సో ఓవరాల్ మూవీ అయితే రామతో కంపేర్ చేస్తున్నారు, వినయ్ విజయ్ రామ్తో కంపేర్ చేస్తున్నారు. వినయ్ విజయ్ రామకి చాలా తేడా ఉందన్న. వినయ్ విజయ్ రామ్ కంటే 1000 రెట్లు బెటర్. ఓకే. అది ఏంటంటే అందులో మాసీగా ఉంటుంది, ఇంత క్లాసీగా ఉంటుంది. సో ఓవరాల్ మూవీ అయితే యావరేజ్. యావరేజ్. ఓకే, థ్యాంక్ యూ.